గురువుగారు, మహారాజు ధృతరాష్ట్రుడు, యువరాజు ధర్మరాజు ఉండగా ఏ అధికారంతో దుర్యోధనుడు అంగరాజ్యాన్ని తీసుకెళ్లి కర్ణుడి చేతిలో పెట్టాడు? దుర్యోధనునకు రాజ్య అధికారం ఉండాలి అనే నియమం ఏమీ లేదు. దుర్యోధనుని ఆలోచనలో, వ్యవస్థాగతమైనటువంటి ఆలోచనలో ఎవరైనా రాజు లేనప్పుడు ఇంకొకరిని రాజుగా ఏర్పాటు చేసి రాజ్య పట్టాభిషేకం చేసే అవకాశం ఉన్నది. కానీ దుర్యోధనుడు రాక్షస స్వభావం కలిగినవాడు, కాలనేమి అంశతో పుట్టినటువంటి వాడు. ఆ కారణం చేత తనకు తానే అధికారి తప్ప తనపైన అధికారి ఎవ్వరూ లేరు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, అసలు ధృతరాష్ట్రుడు రాజు కానే కాడు. కేవలం నామమాత్రంగా ధృతరాష్ట్రుణ్ణి సింహాసనం మీద ఉంచి అన్నగారి మీద ఉండే గౌరవంతో అలా ఉంచాడు. కానీ రాజు ఎవరయ్యా అంటే పాండురాజే. ధర్మరాజు యువరాజు కాదు, రాజే ధర్మరాజు. కనుక ఇక్కడ యువరాజు ధర్మరాజు అనేటువంటి సమస్య లేదు. ధర్మరాజే రాజు. పాండురాజు మరణించిన తర్వాత ఎవరు రాజు అవుతారు అంటే, ఏ రాజు మరణించాడో ఆ రాజు యొక్క అగ్రజుడు, పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతడే రాజు అవుతాడు. వాస్తవానికి పెద్ద కొడుకు ఎవరయ్యా అంటే ధర్మరాజు. ఆ కారణం చేత ధర్మరాజే రాజు అవుతాడు. కానీ పాండురాజు చేసినటువంటి కర్మ యందు ఉండే గౌరవం చేత ధర్మరాజు కూడా ధృతరాష్ట్రుణ్ణి అంగీకరించాడు. అటు ధృతరాష్ట్రుణ్ణి ఇటు ధర్మరాజుని కూడా కాదని తనకు తానే రాజును అని తానే ప్రకటించుకున్నాడు. ఆ ప్రకటనను ఎవ్వరూ నిరసించలేదు. భీష్ముడు కూడా కాదు అని ఎదురు తిరగల. కారణమేమి అంటే అతడి వద్ద ఉండి అక్కడ తింటున్న నేరానికి తనకు ఏ అధికారం లేదు కనుక తన మర్యాద తాను కాపాడుకోవటం కోసం మెదలకుండా ఊరుకున్నాడు. ఆ కారణం చేత నేనే రాజును అనుకున్నాడు. అందరూ అంగీకరించారు. అదే కారణం చేత కర్ణునికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు. కర్ణునికి అంగరాజ్యాన్ని ఇవ్వటంలో కారణం ఏమయ్యా అంటే, అర్జునుడు అంటే కర్ణునికి పడదు, పాండవులు అంటే దుర్యోధనునికి పడదు. తనకు ఎవరు శత్రువులో వాళ్ళే కర్ణునికి కూడా శత్రువులు కనుక ఆ రాజ్యాన్ని కట్టబెట్టాడు, తన వద్దనే ఉంచుకున్నాడు. ఇది కారణం.